ప్రత్యక్షంగా యుద్ధం చేసి గెలవలేనటువంటి పరిస్థితి ఇరాన్ది. ఎందుకంటే క్రిందటిసారే ఇజ్రాయెల్ మీద హైపర్సోనిక్ మిస్సైల్స్ వాడితే దారిలోనే సరదాగా పేల్చేసింది ఇజ్రాయెల్. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ మీద స్ట్రైట్ అటాక్ అయితే ఇంపాసిబుల్ అన్నదే కనబడుతోంది. ఎందుకంటే పక్కన ఉన్న జోర్డాన్ అంగీకరించట్లేదు, సౌదీ అరేబియా వ్యతిరేకించింది, అమెరికా యూరప్ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి యుద్ధమే ఆరంభమైతే ఇజ్రాయెల్ 30% దెబ్బతింటే ఇరాన్ 70% దెబ్బతింటుంది. ఆ స్థాయిలో ఇక జీవితంలో కోలుకోలేక ఏ వెనిజులానో క్యూబాలాగోనో బ్రతకాల్సి వస్తుంది జీవితకాలం ఇరాన్. అది భయపడుతున్నటువంటి ఇరాన్ను ఇప్పుడు డైరెక్ట్ అటాక్ కాకుండా ఇండైరెక్ట్ అటాక్ హిజ్బుల్లా వాళ్ళతో చేపిస్తోంది. అదే కాకుండా ఇరాన్ తాజాగా ఇజ్రాయలీ ఎసెట్స్ ఎక్కడైతే అజర్బైజాన్, జార్జియాల్లో ఉన్నాయో వాటి మీద దాడులు చేద్దాం అనుకుంటుంది. ఇప్పటికే అజర్బైజాను, జార్జియా, జోర్డాను, సౌదీ అరేబియా వీళ్ళందరూ కూడా మధ్యలో ఉన్నాళ్ళే. వాళ్ళెవరు కూడా అంగీకరించట్లేదు ఇరాన్ యుద్ధాన్ని. కాబట్టి ఇక ఇరాన్ ఈ కొత్త ఎత్తుగడ వేయాలనుకుంటుంది. అదే జరిగితే కనుక ఆ దేశాల మీద యుద్ధానికి వెళ్ళినట్టు మరి అప్పుడు ఆ దేశాలు కూడా రివర్స్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.